శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఉంటూ నాకు ఫోన్ చేస్తూ మీరు ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 28 డిసెంబర్ నుండి 3 జనవరి 2026 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, వివిధ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. డిసెంబర్ 28వ తారీఖు నుండి 3 జనవరి 2026 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. ముందుగా గ్రహాలు మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉండడము, సింహరాశిలో కేతువు, అలాగే వృశ్చిక రాశిలో బుధుడు, ధనురాశిలో రవి, బుధ, కుజ, శుక్రులు ఉండడము, రాహు కుంభరాశిలో ఉండడము, మీనరాశిలో శనీశ్వరుడు ఉండడం జరిగింది. సో ముఖ్యంగా ముందుగా మేషరాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా చాలా బాగుంది. ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా మీరు చాలా నిలదొక్కుంటారు, బాగా ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది మీకు. పైగా శుక్రుడి ప్రభావం వల్ల కూడా మీకు ధనప్రాప్తి ఎక్కువగా ఉంది. అంతేకాకుండా మీకు రావాల్సిన డబ్బులు సకాలంలో కొద్దిగా లేట్ అవ్వడానికి మాత్రం అవకాశం ఉందండి. ముఖ్యంగా ఈ వారం మొత్తం కూడా మీరు ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. షార్ట్ జర్నీస్ మీరు ఎక్కువ చేస్తూ ఉంటారు. అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకుంటారు. వార్తా సంస్థలో పనిచేసే వారికి కూడా మంచి ఆదాయ వనరులు బాగుంటాయి. అంతేకాకుండా మీకు ధైర్యంగా ఉండడము, శుభవార్తలు వినడము, అంతేకాకుండా మీ పనులందు పట్టుదలతో బాగా కష్టపడ్డము, అలాగే మీ తమ్ముళ్ళకి బాగా సహాయ సహకారాలు అందించడం చాలా బాగా జరుగుతుందండి. అంతేకాకుండా విద్యలో కూడా ఎటువంటి ఆటంకం లేకుండా విద్యలో కూడా రాణిస్తారు. విద్య అంతా మిథ్య అని అనకండి, ఎందుకంటే విద్యలో సరస్వతీదేవి ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమః అనే మంత్రంతో జపించడం వల్ల కానీ, హ్రీం అనే మంత్రం కానీ, ఐం అంటే బీజాక్షరం పర్ఫెక్ట్గా సరస్వతి మంత్రం ఇలా చదువుకుంటూ ఉండడం వల్ల చదువులో ఆటంకాలు లేకుండా అన్ని రంగాల్లో మీరు ముందంజలో ఉంటారు. ముఖ్యంగా నేను విద్యార్థులకు చెప్తున్నానండి, ఎవరైనా చేయొచ్చు ఐం అనే బీజాక్షరం. అది పక్కా పెడితే మీ తల్లిగారికి కూడా చాలా బాగుంటుంది. మదర్ యొక్క ప్రేమాభిమానాలు మీకు నిండుగా ఉంటాయి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మ్యూజిక్ డైరెక్టర్స్కి, మ్యూజిక్లో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏదేమైనా మీ ఇంట్లో పుత్రికా జననం కలగడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లోను, షేర్ మార్కెట్లో ఉన్న వారికి కూడా ఆదాయ వనరులు బాగుంటాయి, సక్సెస్ అవుతారు. అంతేకాకుండా మీరు రాజకీయ రంగంలో ఉన్న, అయితే పొలిటికల్ రంగంలో ఉన్న, రాజకీయ రంగం అంటే పొలిటికల్ రంగం కదా, మీకు సక్సెస్ రేట్ ఉంటుంది. మీరు ఇతరులను పోషించే శక్తి, ఎదుటి వాళ్ళని మీకు పోషించే శక్తి, అంటే మీకు దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళని పొమ్మనకుండా శక్తి మీకు ఉంటుందండి. మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. కేతు చాలా బాగున్నాడు. అంతేకాకుండా మీ బుధుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు వేడుకలు జరగడానికి త్వరలో మీకు ఇంట్లో సన్నాహాలు చేసుకోబోతున్నారు. అంతేకాకుండా బుధుడి వల్ల కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి మీకు ఎక్కువ అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. ఫారిన్ మనీ కూడా మీ ఇంట్లో ఉంటుంది. అలాగే రవి కుజులు భాగ్యస్థానంలో ఉండడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు, రోగ నిరోధక శక్తి, కష్టపడి పనిచేయడము, అంతేకాకుండా స్వయం కృషితో వృద్ధిలోకి రావడము, రాజస లక్షణాలతో అద్భుతంగా ఉండడం జరుగుతుందండి. అంతేకాకుండా బుధ శుక్రులు కూడా మీ జాతకంలో భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి మీకు విద్య ద్వారా విదేశాలకు వెళ్ళడము, మీ ఉద్యోగాల ద్వారా విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. బుధుడు కూడా 29వ తారీఖు మీకు మీ ధనురాశిలోకి వస్తున్నాడు. గురువు జడు చూడబోతున్నాడు కాబట్టి ఐశ్వర్య సంపదలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా మీరు తీర్థయాత్రలు బాగా చేస్తారు. మీరు చేస్తున్న ఉద్యోగపరంగా కూడా కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయండి మీకు, ఉద్యోగపరంగా ఇబ్బందులు. అంతేకాకుండా మీ ఉద్యోగంలో కూడా ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి అవకాశం ఉంది, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి. ఏదేమైనా రాహు మీకు చాలా బాగున్నాడు విదేశాలు వెళ్ళడానికి. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ, అంటే ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వారికి బాగా డబ్బులు రావడము, వాళ్ళకి ఆదాయ వనరులు పెరగడము చాలా బాగుంటాయి. అంతేకాకుండా రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా రాహు ప్రభావం వలన అద్భుతమైన ఫలితాలు ఉండడము. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ ఇండస్ట్రీస్, అలాగే స్టేషనరీ కంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్స్, ఇవన్నీ కూడా మీకు వ్యాపార లక్షణాలు, వ్యాపార అభివృద్ధి కలుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వరకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శనీశ్వరుడు వల్ల నీటి గంట ఉందండి. కాకపోతే అంటే మీరు పండితుడు అని చెప్తాం. పండితుడు అంటే మీకు నాలెడ్జబుల్ పర్సన్ అని అర్థం. మీ పని మీరే స్వయం కృషితోటి చేసుకొని ఉత్తమమైన
వ్యక్తిగా మీరు తీర్చిదిద్దబడతారు అంటాం కదా, ఇది కరెక్ట్. వృషభ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా అద్భుతం ఫలితాలు ఉన్నాయి. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. చక్కటి ధన ప్రాప్తి, భోజన ప్రాప్తి, అంతేకాకుండా మీ విద్యలో బాగా రాణించడము ఇవన్నీ ఉంటాయి. అంతేకాకుండా మీరు మీ గాయకులు ఉంటారు, మీరు పాటలు పాడుతూ ఉంటారు. వాళ్ళకి యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారికి, బాగా మాట్లాడేవారికి, సాహిత్య రంగంలో ఉన్నవారికి కూడా మంచి అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి. కానీ చదువు పట్ల మీరు అశ్రద్ధ చూపిస్తారండి. కేతు ప్రభావం వల్ల చదువులో ఆటంకాలు కలగడము, చదువులో ముందుకెళ్ళలేకపోవడము, అలాగే మీరు చేస్తున్న రైతులకి పంటలో కూడా అంత అద్భుతంగా రాలేకపోవడం జరుగుతుంది. అందుకనే ఐం అనే బీజలక్షణము పఠించడం వలన విద్యార్థులకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమః, ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమః, ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమః చేయడం వల్ల, మంత్రం జపించడం వల్ల, కేతువుకి గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల చదువులో ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు. ఇలా కాకుండా బుధుడి ప్రభావం కూడా మీ ఇంట్లో వివాహాది వేడుకలు, వ్యాపార లక్షణాలు, వ్యాపారాల్లో తెలివితేటలు అద్భుతంగా ఉంటుందని బాగుంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల యొక్క ప్రభావం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా కలిసిమెలిసి ఉంటారు. అంతేకాకుండా రవి కుజ బుధ శుక్రులు సప్తమస్థానంలో గురుదృష్టి ఉంది. అంటే వివాహాది వేడుకలు ఇంట్లో కుదరడము, సినిమా రంగంలో ఉన్నవారికి, సాహిత్య రంగంలో ఉన్నవారికి, టెలివిజన్ రంగంలో ఉన్నవారికి కూడా సినిమాలో బాగా అవకాశాలు రావడము, బాగా డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయండి. వివాహాది శుభకార్యాలు జరగబోతున్నాయి, త్వరలోనే మీకు కుదురుతాయి. అంటే జనవరి నుంచి మాఘమాసం వచ్చేస్తుంది కాబట్టి జనవరి ఎండింగ్ నుంచి. సో మీకు అద్భుతమైన ఫలితాలు బాగున్నాయండి. సప్తమ స్థానం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఏమైనా అష్టమ స్థానంలోనే బుధ శుక్రుల వల్ల కూడా విదేశ పర్యటన, విదేశాల నుంచి ధనప్రాప్తి జరుగుతుంది. కానీ అష్టమ స్థానంలో కుజుడు ఉండడం, శని దృష్టి ఉండడం వల్ల చిన్న మైనర్ యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది. ఏదైనా గురు దృష్టి ఉండడం వల్ల అష్టమ స్థానం బాగుంది కాబట్టి తనపుకు వచ్చే ఆదాయము, కోర్టు సంబంధించిన వ్యవహారాలు కానీ లేదా లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీకు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా భాగ్యాధిపతి లాభస్థానంలో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడండి. లాభస్థానంలో ఉన్నాడు, బాగున్నాడు కాబట్టి మీ భాగ్యం వృద్ధి అవుతుంది. ముఖ్యంగా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, స్వామివారి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు జరగబోతున్నాయి మీకు. అలాగే దశమరాహు ఉన్న వారికి డాక్టర్గా మీరు బాగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువనండి. డాక్టర్స్ వృత్తిలో బ్రహ్మాండంగా ఉంటారు. అంతేకాకుండా రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఫ్లైట్స్లో ఎక్కువ తిరుగుతూ ఉండడము, ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఉన్న వారికి బాగా డెవలప్ అవ్వడము ఇది జరుగుతూ ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వ్యాపారాలు కూడా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా శనీశ్వరుడు లాభంలో ఉన్నాడు. లాభంలో ఉన్న శని వ్యవసాయ రంగంలో కూడా బాగా డెవలప్మెంట్స్ అంటాం కదా, బాగా ఉన్నతంగా రాణించడము, అలాగే వాహన సౌఖ్యం ఇవ్వడం మీకు, అలాగే ప్రతి విషయంలోనూ సక్సెస్ అవ్వడము, ముఖ్యంగా బాగా ధనవంతుడు చేయడానికి అవకాశాలు లాభంలో ఉన్న శనే కాపాడతాడు. జనరల్గా లాభంలో ఉన్న శని కూడా కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతం బాగా రాణిస్తారు మీరు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం అంటే రాహు ప్రభావం, కుజుడి ప్రభావం. కాకపోతే ఇప్పుడైతే శని రాహుల వలన మీకు మంత్రి పదవులు కానీ, లేకపోతే ఎమ్మెల్యేల పదవులు కానీ, లేకపోతే మీరు రాజకీయ రంగంలో సెలెక్ట్ అవ్వడం కానీ ఇవన్నీ బాగా ఉంటుంది. రాహు శని కాంబినేషన్స్ ఉండడము, రాహువుకి గురుదృష్టి ఉండడం వల్ల రాజకీయ రంగంలోనూ గవర్నమెంట్ పదవుల్లోనూ మీరు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. మిథున రాశి వారికి గురు ప్రభావం చాలా బాగుందండి. మీ రాశిలోని గురుడు వక్రగతిలో ఉన్నప్పటికీ సకల శుభాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. సప్తమాధిపతి మీ జాతకంలో కూడా చూసుకోండి. సప్తమాధిపతి మీ రాశిలో ఉంటే, లగ్నంలో ఉంటే ఖచ్చితంగా ఫారిన్ వెళ్తారు మీరు. అది రాహు కనెక్ట్ అయి ఉండాలి. సరే, అది పక్క పెడితే వీరు గురుడు కూడా ప్రభావం బాగుందండి. చదువు బాగా ఉండడము, జ్ఞానం సంపాదించుకోవడము, విద్యలో ఆటంకాలు లేకుండా అద్భుతంగా ఉండడము, తెలివితేటలు పెంచుకోవడము, అలాగే సాహిత్య రంగంలో కూడా మీరు బాగా డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ధనప్రాప్తి ఈ వారం మొత్తం కూడా చాలా చాలా బాగుందండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని ఆదరిస్తారు. ఫైనాన్షియల్గా స్టేటస్ పెరుగుతుంది. మీ తోబుట్టు వాళ్ళని కలవడానికి అవకాశాలు ఎక్కువ. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తూ ఉంటారు. మీ వాళ్ళని చాలా జాగ్రత్తగా చెల్లెల్ని, సోదరమణుల్ని బాగా చూసుకుంటారు మీరు. అంతేకాదండి, మీ విద్యలో అంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకోవడం వలన, తెలివితేటలు అధికంగా ఉండడం వల్ల, గొప్ప ఆలోచనలు రావడం వల్ల కార్య రూపంలో ధరిస్తారు. ఏదైనా చదువులో మాత్రం ఆటంకాలు ఎదురవుతున్నాయండి. చదువులో మీకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. శనీశ్వరుడు చూస్తున్నాడు కాబట్టి. కానీ 4th హౌస్ లార్డ్ బుధుడు దశమంలో ఉన్నాడు. 4th హౌస్ లార్డ్ దశమంలో ఉన్నా కూడా మీరు చదువు రీచి విదేశాలకు వెళ్తారు. అదొకటి ఉంది. కాకపోతే అంటే చదువులో ఆటంకాలు, స్లో అయిపోవడాలు ఉంటాయి. అందుకనే ఐం అనే బీజలక్షణాన్ని మీరు 108 సార్లు రోజుకి పఠించండి. రోజు పఠించడం వల్ల ఖచ్చితంగా మీరు విద్యలో వెనకబడ్డం కాదు కదా, ముందుకు వెళ్ళిపోతుంటారు.
మీ పెద్దవాళ్ళని చేయొచ్చండి ఆ మంత్ర జపం. సరే అది పక్కన పెడితే ముఖ్యంగా మీరు రైతులకు కానీ సక్సెస్ఫుల్గా లేకపోవడము, కాకపోతే మీరు వాహనాలు కానీ గృహాలు కానీ కొనుక్కుంటే అంత అద్భుతంగా పాతవి కొనుక్కోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సెకండ్ హ్యాండ్ వాహనాలు అంటారు కదా, అవకాశం ఉంది. ఏమైనా పుత్ర సంతానం కలగడానికి మీ ఇంట్లో అవకాశం ఉందండి. మీకు జనాకర్షణ ఎక్కువ. అంతేకాదండి, సాహిత్య రంగంలో కళారంగం ఉంటాం కదా, సాహిత్య రంగంలో మీరు బాగా డెవలప్ అవుతారు. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులుగాను సినిమా, టెలివిజన్లో బాగా రాణించడానికి అవకాశం గురు ప్రభావమే. అంతేకాదండి, గురు ప్రభావం కూడా అంటే పంచమస్థానం బాగుండడం వల్ల మీకు రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంది. మంత్రసిద్ధి కలుగుతుంది, ఇతరులను పోషించే శక్తి కలుగుతుంది, మాట నేర్పడతనం బ్రహ్మాండంగా ఉంది. బుధుడి వలన మేనమామలు అంటే మీకు మేనమామల యొక్క ప్రభావం మీకు ఉంది. వాళ్ళ యొక్క చాలా బాగా చూసుకుంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటారు. వార్తా సంస్థల్లో బాగా డెవలప్ అవుతుంటుంది మీకు. ముఖ్యంగా మీ సోదరులకి చాలా బాగుండడము. ఇంకా చెప్పాలంటే మీ బుధుడి ప్రభావం వల్లనే మీలో కొంతమందికి మేనమామలతో పాటు కొంతమంది ఫారిన్ కంట్రీస్ వెళ్తుంటారు. వాళ్ళకి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము. అలాగే కొంతమందికి ఉంటారు సార్, ఎనిమీస్ అంటారు కదా, మనం కొంతమందికి ఉండడానికి అవకాశాలు ఉంటుంది. కానీ బుధుడి ప్రభావం వల్ల ఎనిమీస్ కూడా తక్కువగా ఉంటారండి. ముఖ్యంగా మీకు సంపదలు పెరగడము అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా సప్తమ స్థానంలో రవి, కుజ, శుక్ర, బుధులు తప్పు కాదు. కానీ శని కూడా చూస్తాడు కాబట్టి కొంచెం ఆలస్య వివాహాలు జరుగుతాయి. కానీ సెవెంత్ హౌస్ చూసుకోవడం వల్ల వ్యాపారాభివృద్ధి, గుర్రవలు, హార్స్ రైడింగ్స్, అశ్వాల మీద ఎక్కుతుంటారు. అశ్వ సంపద అంటాం. అశ్వాలంటే మీరు ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళాలన్నా, హిల్ స్టేషన్లో కానీ మీకు ఈ గుర్రాలంటే ఇష్టం అండి మీకు. అంతేకాకుండా వివాహ శుభకార్యాలు జరగడము, సినిమా రంగంలో బాగా వ్యాపారాభివృద్ధి కలగడము, రవి కుజుల వలన స్వయం కృషిత పైకి రావడము, రోగ నిరోధక శక్తి బ్రహ్మాండంగా ఉండడము మీకు. అలాగే హుందాగా రాజస లక్షణాలతో బ్రహ్మాండంగా ఉంటారండి. అంతేకాకుండా ఈ సప్తమ స్థానం కూడా డాక్టర్స్ సంబంధించిన రాశి. అందులో కూడా రవి, కుజ, శుక్ర, బుధులు డెఫినెట్గా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఉన్నతమైన ఎంబీబీఎస్, ఎంఎస్, స్టెప్ 3 ఏదో ఉంటుంది కదండి మీకు. స్టెప్ 3 అంటాం. విదేశాల్లో ఆ స్టెప్ 3 పరీక్ష రాసి అక్కడ సర్వీస్ డాక్టర్ దగ్గర కొంత సర్వీసెస్ చేసిన తర్వాత మీరు అక్కడ చదవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ మధ్య నాకు తెలీదు, కానీ కొంతమంది చాలామంది ఫోన్లు చేశారు, వాళ్ళకి జాతకాలు చెప్తున్నారు అనుకోండి. ఇట్లాగా వాళ్ళు కూడా మీకు విదేశాలు వెళ్ళడానికి ఖచ్చితంగా మీరు అవకాశాలు ఉంటాయండి. కానీ మీ జాతకాలు ఒకసారి చెక్ చేయించుకోండి. సరే, అది పక్కన పెడితే మీ రాశి వారికి భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు. భాగ్యంలో రాహు బాహువులు మీకు తిప్పుతాడు. అంటే విదేశ పర్యటన చేస్తూ ఉంటారు, విమానాలు ఎక్కుతూ ఉంటారు. మీరు షూటింగ్ల రీత్యా, రాజకీయ రంగంలో ఉన్న పదవుల రీత్యా, లేకపోతే మీరు చదువుల రీత్యా, మీ పరస్థల పనుల రీత్యా విదేశాలు వెళ్ళడం ఖాయం. లేకపోతే పుణ్యక్షేత్ర దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు, కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు, ఇవన్నీ మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దశమ శని, సంకట శని అంటాం. సంకట శని ఉన్నప్పటికీ కూడా సంకట శనికి ఉన్నాడు. సంకట శని వలన కొద్దిగా ఉద్యోగాల్లో ఆటంకాలు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఆటంకాలు ఎదురవడానికి అవకాశాలు ఉన్నాయండి. అంతేకాకుండా శని దృష్టి కుదురుకోవడం వలన చిన్న మైనర్ ఆపరేషన్ జరగడానికి అవకాశం ఉంది. కానీ గురు దృష్టి వలన ఏమవుతుందంటే ఆ ఆపరేషన్స్ కూడా సక్సెస్ఫుల్ అవుతాయి. ఆపరేషన్ వరకు కూడా వెళ్ళకపోవచ్చు. ఏదేమైనా దశమంలో ఉన్నటువంటి శని వలన రాజకీయ రంగంలో ఉన్న వారికి బాగా డెవలప్ అవడము, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు రావడము, ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ రావడము, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కూడా మంచి అవకాశాలు దొరకడము జరుగుతుంది. అంతేకాకుండా భాగ్యంలో శని, భాగ్యంలో రాహు, దశమంలో శని వలన రాజకీయ రంగంలో పదవులు రావడము, రాజకీయ రంగంలో ప్రజాభిమానం, ప్రజాదరణ ఎక్కువ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు కూడా చాలా బాగున్నాడు. మీ ధనం విషయంలో మాత్రం చిన్న ఇబ్బందులు ఎదురవుతాయండి. కేతు ద్వితీయ భావన ఉండడం వల్ల మనకు రావాల్సిన డబ్బులు సకాలంలో కొంతమందికి లేట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీకు ఎక్కువ ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. ప్రయాణాల్లో మీకు ఆలస్యం అవ్వడము, అయితే పని కాలేకపోవడము, మీ తమ్ముళ్ళను చెల్లెళ్ళను చూడడానికి వెళ్ళడము, వాళ్ళకి సకాలంలో మీరు హెల్ప్ చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ తమ్ముళ్ళకి, అంటే మీ సోదరమణులకి చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. చదువులో ఎటువంటి ఆటంకాలు ఉండవండి. మీకు 4th హౌస్ లార్డ్ మీకు చాలా బాగున్నాడు కదా. 4th హౌస్ లార్డ్ శుక్రుడు మంచివాడు కాకపోయినా సరే మీకు బాగున్నాడు, 6వ భావన ఉన్నాడు. సరే, అది పక్క పెడదామండి. గురుదృష్టి ఉంది కాబట్టి తల్లిగారికి బాగుంటుంది, తల్లిగారి ప్రేమ మీకు ఉంటుంది కర్కాటక రాశి వారికి. అంతేకాదండి, మీ రాశి వారికి భూములు, అన్ని సకల వసతులైన కలిగిన గృహాలు, అపార్ట్మెంట్స్ రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా
రైతులు కూడా పంటలో బాగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా సంగీతం ఉంటుంది సరే, సంగీత సాధన ఉంటుంది కదా, సంగీతం ఉన్న వారికి మంచి యోగవంతమైన కాలము అని చెప్తాం. ముఖ్యంగా బుధుడు పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి పుత్రికా సంతానం జననం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, మీరు బాగా స్పోర్ట్స్లో ఆడడము, స్పోర్టీగా ఉండడము, స్పోర్ట్స్ ఆడడము జరుగుతుంది మీకు. బుధుడి ప్రభావం వలన కూడా మీరు సినిమా రంగంలో, సాహిత్య రంగంలో, నటనలో, కళారంగంలో ఖచ్చితంగా మీరు బాగా డెవలప్ అవుతారు. బుధుడు కదండి, పంచమ స్థానంలో బుధుడు బ్రహ్మాండం. 12th హౌస్లో ఆడు పంచమంలో ఉన్నాడు కదా. మీ పిల్లల వలన కూడా మీరు బాగా ఖర్చు పెట్టేస్తుంటారు. మీ పిల్లలకి ఎంత ఖర్చు అయినా సరే వాళ్ళకి చదివించడానికి కోసం కానీ, వాళ్ళకి ఏది కావాలంటే అది కావడం చేయడం కానీ మీరు చేస్తారు. ఖచ్చితంగా 12th హౌస్లో అయ్యాడు కదా. మీ పిల్లల్ని చూడడం కూడా మీరు వెనకాడరు, వెళ్తుంటారు, కలుస్తూ ఉంటారు. అంతేకాకుండా రవి, కుజ, శుక్ర, బుధులు 6వ భావంలో మీకు బాగున్నారండి. అంటే మీకు కాంపిటీషన్ సక్సెస్ వాటిల్లో సక్సెస్ అయిపోతారు. గవర్నమెంట్ సంబంధించిన వాటిలో పదవులు వస్తాయి. రవి కుజుల కాంబినేషన్ వలన కొద్దిగా మీ శరీరం వేడిగా ఉండడానికి అవకాశం ఉంటుంది, కోపం కూడా ఉంటుంది. రాజకీయ రంగంలో పదవులు, గవర్నమెంట్ సంబంధించిన వాటిలో బాగుండడము, శత్రు భయం, రుణ భయం, రోగ భయం లేకుండా ప్రశాంతంగా ఉంటూ మీకు సేవకాజనం కలిగి ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా బుధ శుక్రుల వలన కూడా మంచి యోగవంతమైన కాలం అండి. రవి కుజ శుక్రుల వలన, బుధుల వలన, శుక్ర బుధుల వలన మీరు డాక్టర్స్గా మీరు బాగా సక్సెస్ అవుతారు. ఆపరేషన్ చేయడంలో మీకు మీరే సిద్ధహస్తులు. ఏదైనా భార్యాభర్తల దాంపత్య జీవితం బాగుంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కానీ, అయితే తీర్థయాత్రలు చేయడం కానీ, ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దర్శనం కానీ జరిగి తీరుతుంది మీకు. ఈ జాతకం చూసుకోవడం ఉంది అది. కానీ అష్టమస్థానం రాహు అంత మంచివాడు కాదండి. మీకు శారీరకంగా, మానసికంగా కాదు కానీ శారీరకంగా ఇబ్బందులు, ఇంట్లో ఇబ్బందులు, గృహంలో పీడ, పశు నష్టము ఇవన్నీ ఉంటాయి. కానీ గురుదృష్టి ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తక్కువగా ఉంటాయి. ఏదైనా శని భగవానుడు మీకు భాగ్యంలో ఉన్నాడు. శనీశ్వరుడు భాగ్యంలో శని 9th హౌస్ లార్డ్, 12th హౌస్. డెఫినెట్గా ఫారిన్ కంట్రీస్ ఉన్నతమైన విద్య రీత్యా, వ్యాపారాల రీత్యా వెళ్తారని మీరు బహుశా ఎంబీబీఎస్ కోసమో, అయితే ఇంజనీరింగ్ అయిపోయిన ఎంఎస్ కోసమో మీరు వెళ్తున్నారు. స్టెప్ 3 అంటాం కదా, స్టెప్ 3 ఎంబీబీఎస్ వాళ్ళకి ఉంటుంది. ఎంఎస్ చేయడం కోసం వెళ్తారు వాళ్ళు. అక్కడ మీరు విదేశాలు వెళ్ళి అమెరికా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. స్టాంపింగ్ కూడా అయిపోతుంది. మీకు భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీ జాతకం ఒక్కసారి పరిశీలించుకోండి. ఏదైనా భాగ్యంలో ఉన్న శనీశ్వరుడు కూడా మంచివాడు కాకపోయినా ఆయన జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి నీటి వల్ల ప్రమాదాలు ఇస్తాడు. అయినప్పటికీ మీకు మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. ఏం చేస్తాడంటే మీరు తీర్థయాత్రలు చేస్తుంటాడు. ఫారిన్ కంట్రీస్ వెళ్తాడు. నాన్నగారికి బాగుండేది చేస్తుంటాడు. మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయండి. వాళ్ళు బాగా డెవలప్ అవుతారు. గురు దృష్టి ఉండడం వల్ల మీరు ఫైనాన్స్ రంగంలోనూ, అలాగే ఆడిటర్స్గాను మీరు బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. గురు ప్రభావాన్ని కూడా తీర్థయాత్రలు చేయడము, గుడులు, గోపురాలు దర్శించుకోవడము, చెరువులు, బావులు తవ్వించడానికి డబ్బులు సహాయ సహకారాలు చేయడము వలన, ఇలా చేయడం వలన వాళ్ళు నరకలోక ప్రాప్తి ఉండదుట అని సరే సాక్షాత్ యమధర్మరాజే చెప్పాడు ఒక చోట. అది నేను కూడా చూశానండి ఆ మ్యాగజైన్. అది పక్క పెడితే ఎక్స్పెన్సివ్గా ఉండడము, దైవ దర్శనాలు, దేవతారాధన కోసం మీరు బాగా డబ్బులు ఖర్చు పెడతారు. సింహరాశి వారికి ఈ వారంలో రావాల్సిన డబ్బులు కొద్దిగా సులువు అవ్వడము, కుటుంబంలో కలహాలు, కుటుంబంలో ఇబ్బందులు, ఆర్థికంగా ఇబ్బందులు, సకాలంలో మీకు రావాల్సినటువంటి డబ్బులు రాలేకపోవడము జరుగుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? మీకు గురుబలం లేదా అండి? లాభస్థానంలో గురువు లేడా? ఆయన ఒకడు చూసుకోడా? ద్వితీయభావం బాగుండిపోతే ఆయన మిమ్మల్ని వదిలేస్తాడా? ఏం వదలడు, మిమ్మల్ని కాపాడుతాడు, కంటికి రెప్పలా కాపాడుతాడు. సరే, మనం పక్కకు పెడదాం. ముఖ్యంగా మీరు ఎక్కువగా మీ తమ్ముళ్ళు అంటే ఇష్టపడుతుంటారండి. మీ స్కిల్స్ పెంచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వార్తా సంస్థలు పనిచేసే వారికి చాలా బాగుంటుంది. ప్రయాణాలు చేస్తారు, వాహన భాగ్యం కలుగుతుంది. అంతేకాకుండా పనులందు పట్టుదల మీకు బాగా ఎక్కువ. అంతేకాకుండా చదువు విషయంలో ఏమాత్రం ఆటంకాలు ఉండవండి. బుధుడు వలన బుద్ధి బలంతో అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. ముఖ్యంగా భూములు, వాహనాలు, గృహాలు, బట్టలు, ఆభరణాలు, బంగారు ఆభరణాలు మీకు కొనుక్కుంటారు. ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందరికీ కాదండి, మన జాతకాల ప్రకారము ఆ ఐడియాస్ ఉంటుంటే మీకు కొనుక్కోవాలని తప్పకుండా జరుగుతుంది బుధుడి వలన. అలాగే రైతులు కూడా మంచి పంటలో బ్రహ్మాండం ధన సంపాదన ఉంటుంది. పంచమ స్థానంలో రవి, కుజ, శుక్ర, బుధుడు. డాక్టర్స్గా వృత్తిలో ఉన్న వాళ్ళకి డాక్టర్స్ సక్సెస్ఫుల్గా ఉంటారండి. భూములు కొనుక్కుంటూ ఉంటారు. డాక్టర్స్ ఆపరేషన్స్ కూడా చేస్తారు, విజయం సాధిస్తారు. అంతేకాకుండా భూములు, వాహనాలు, కష్టపడి పనిచేయడాలు, స్వయం కృషితో అభివృద్ధి రావడం, రోగ నిరోధక శక్తి కలిగి ఉండే రాజస లక్షణాలు కలిగి ఉంటారండి. మీకు ఎంతకంటే ఏం కావాలండి? బుధ శుక్రుల కూడా ప్రభావాలను కూడా సినిమా రంగంలో అవకాశాలు ఉండడము, సినిమాలు, టెలివిజన్ రంగంలోనూ మంచి మంచి అవకాశాలు రావడము, అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా ఒక వెలుగు వెలగడము,
పంచమస్థానం రవికుజులు గురుదృష్టి ఉంది. రాజకీయ రంగంలో పదవులు డెఫినెట్గా వస్తాయి. కానీ మీరు రాజకీయ రంగంలో ఉంటే మీ జాతకాలు చూసి రీత్యా రవి కుజులు కనుక పంచమంలో ఉండి గురుదృష్టి ఉంటే వాళ్ళు రాజకీయ రంగంలో పదవులు రావడము, రాజకీయంగా ఎదుగుదల ఉండడం పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఇది నా సొంత కవిత్వం కాదు. సరే అండి, అది పక్క పెడితే గురుదృష్టి కూడా సప్తమ భావంలో రాహు ఉన్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్ అంటే వివాహ వేడుకలు లేట్ అయిపోవడము, భార్యాభర్తల యొక్క కొద్దిగా మనస్పర్ధలు రావడం జరుగుతుంది. కానీ గురుదృష్టి ఉండడం వల్ల కూడా పర్ఫెక్ట్గా మంచి జరగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ రావడము, నీటి వల్ల ప్రమాదం ఉండడము జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉంటూ ఆంజనేయ స్వామి వారి పూజలు చేసుకుంటూ, అలాగే శనీశ్వరుడికి 7 వారాల పాటు తైలాభిషేకాలు చేసుకోవడం వలన కూడా మీరు చాలా బాగుంటారు. అంతే కదండి, మీకు సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ రంగాల్లో వ్యాపారాలకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా మీరు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ బాగా వ్యాపార అభివృద్ధి జరుగుతుంది మీకు. కానీ ప్రొఫెషనల్గా మీరు వెనకబడిపోతూ ఉంటారు. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కూడా వాళ్ళు వెనకబడిపోవడం అంటే త్వరగా ముందుకెళ్ళలేకపోవడం, ప్రతిదీ కూడా ఎంత కష్టపడ్డా కూడా మీకు రికగ్నైజేషన్ రాలేకపోవడము, అంతేకాకుండా ప్రమోషన్స్ కూడా రావకుండా ఆగిపోవడం జరుగుతుంది. కానీ ఆ బుధుడు మాత్రము, మీకు బుధుడు చాలా బాగున్నాడండి. అంటే 10th హౌస్ లాడికి గురుదృష్టి ఉంది కాబట్టి చక్కగా విద్య వస్తుంది. ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లు, సివిల్ సర్వీసెస్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కష్టపడాలి. ఏదైనా గురుడు లాభస్థానంలో పర్ఫెక్ట్గా ఉన్నాడండి. లాభాధిపతిని బుధుడు కూడా చూస్తాడు కాబట్టి లాభస్థానం బాగుంది. ఫ్లో ఆఫ్ మనీ ఖచ్చితంగా ఉందని చెప్పచ్చు. మీ అన్నయ్య గారికి బాగుంటుంది, మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి కూడా మంచి అభివృద్ధి ఉందని చెప్పచ్చు. కన్యారాశి వారికి కొద్దిగా చికాకులు, కోపాలు, మనస్పర్ధలు, ఆవేశాలు ఇవన్నీ ఉంటాయి. శనీశ్వరుడు చూడడం వల్ల అది ఎవరికి ఉండవు చెప్పండి. కానీ మీకు మాత్రం ధనప్రాప్తి, అదృష్టము, ఐశ్వర్యము, వేళపట్టు భోంచేయడాలు, ఎక్కడికి వెళ్ళినా మంచి మంచి పార్టీలని, లేకపోతే బర్త్డే పార్టీస్ అని, ఇట్లాగా మీకు బాగా ఫుడ్లో ఎక్కడ లోటు ఉండదండి. లోటు అనిపించదు అసలు. ధనం కూడా బాగుంటుంది, కుటుంబంలో వృద్ధి ఉంటుంది, భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. చక్కగా గురుడు చూడడం వల్ల చక్కగా మీరు పాటలు పాడతారు కదా, పాటలు పాడడం కానీ, యాంకరింగ్ వృత్తిలో కానీ మీరు వీటిలో ఉంటారు కదా, దేంట్లో యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడుతుంటారు కదా, బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా వార్తా సంస్థలో పనిచేసే వాళ్ళకి, న్యూస్ గ్యాదరింగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ వారం మొత్తం కూడా ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేస్తుంటారు మీరు. అంతేకాకుండా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడము, ఆలోచన ధోరణి అద్భుతంగా ఉండడము, బుద్ధి బలంతో అన్నీ సక్సెస్ చేసుకోవడము, జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండడం జరుగుతుందండి. ముఖ్యంగా షార్ట్ జర్నీ చేయడము, మీ చెల్లెళ్ళని కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా చదువులో ఆటంకాలు లేకుండా చాలా బాగుంటారు. ముఖ్యంగా మీరు గుర్రాలకు సంబంధించినటువంటి హార్స్ రైడింగ్స్, హార్స్ విద్య, అశ్వ విద్య అటువంటిది ఖచ్చితంగా ఉంటుందండి. డాక్టర్స్ విద్య కూడా మీరు వస్తుంది. ఎంబీబీఎస్ సీట్లు అంటారు కదా, ఎంబీబీఎస్ విద్యలో కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవి బుధ కుజ శుక్రులు ధనుసు రాశిలో ఉండి గురుడు చేసి చూడబడుతున్నాడంటే ఖచ్చితంగా ఆ విద్య ఉంటుంది మీకు. అలాగే కుజ శుక్రుల కాంబినేషన్ కూడా చెప్పుకుందామండి. గణిత శాస్త్రం, మ్యాథమెటిషియన్గా కానీ, ఇంజనీరింగ్ విభాగాల్లో కానీ, ఆడిటర్స్, ఈ మూడిట్లో కూడా మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బుధ శుక్రులు కాబట్టి మీకు వాహన యోగం, వాహన ప్రాప్తి, పైగా కుజుడు ప్రభావం కూడా భూలాభము ఎంత బాగుందండి. అంతేకాకుండా ప్రయాణాలు చేసేటప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగలడం ఉంటుంది, కానీ అవన్నీ పక్కన పెడతాం. గురుదృష్టి ఉంది కాబట్టి విద్యలోనూ, ఆభరణాలను, బంగారు ఆభరణాలు మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వెండి వస్తువులు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. మంచి మంచి బట్టలు కొనుక్కుంటారు. ఇంత బాగుందండి. చతుర్థ భావం కంఫర్టబుల్నెస్, సుఖస్థానము అంటాం. సుఖం బాగా ఉంది. అందుకనే కొంతమంది రైతులు ఉంటారు సరే, రైతులకు కూడా బాగా సక్సెస్ రేట్ ఉంటుంది. మీ 6వ భావం, మీ సంతాన విషయాలు మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. సంతాన వృద్ధి ఉంటుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో లాసులు రావడానికి మాత్రం అవకాశం ఉందండి. ఆ రాహు ప్రభావం వల్ల మీకు చక్కటి యోగవంతమైన కాలం అనేది ఈజీగా చెప్పచ్చు. అంటే ధైర్యసిద్ధి, కార్యసిద్ధి, అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండడము, సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడము, అంతేకాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడము, సంపూర్ణవంటి ఆరోగ్యవంతులే కాకుండా శత్రు భయం లేకుండా, రోగ భయం లేకుండా మీకు అందరూ కూడా మిత్రులు అవ్వడము, మీ మేనమామలకు బాగుండడం అన్నీ జరుగుతాయండి. సప్తమాసాలు శని ఉన్నాడు కదా, శని ప్రభావం వల్ల కూడా దగ్గరకు వచ్చిన సంబంధాలు మీకు ఆగిపోతూ ఉంటాయి. ఇంతకుముందు అలాగే జరిగేవండి. ఇంకా రాబోయే కాలంలో మీకు వివాద వేడుకలు జరుగుతాయి. కానీ భార్యాభర్తల విషయంలో కొద్దిగా మనస్పర్ధలో, చికాకులో, మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతాయి. ఏదేమైనా కూడా మీ వ్యాపారాల్లో కూడా ఆలస్యం జరగడానికి అవకాశం ఉంది. కానీ
మీ 9th హౌస్ లార్డ్ 10th హౌస్ లార్డ్ కూడా బాగుండడం వల్ల మీ వ్యాపార అభివృద్ధి స్లో అయినప్పటికీ కూడా, లాసులు తక్కువ వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా మీకు వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి ఈ ఇంజనీరింగ్ విద్య స్టెప్ 3 ఏదో అంటారు కదా, డాక్టర్స్ వాటికి విదేశాలు వెళ్ళడానికి, అమెరికా వంటి దేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి. అంతేకాకుండా మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఏదేమైనా దశమ గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి. దశమంలో గురుడు సప్తమాధిపతి దశమంలో ఉన్నాడు, చతుర్థాధిపతి దశమంలో ఉన్నాడు. పర్ఫెక్ట్గా మీరు విదేశాలకు వెళ్తారు. మీకు షూటింగ్ల రీత్యా ఎందుకు పదే పదే విదేశాలకు వెళ్తాడు అని చెప్తారు కదండి. ఈ కాంబినేషన్స్ అలా ఉన్నాయి, మరి చెప్పక తప్పదు కదా, మరి నాకు చెప్పాలి, మీకు అర్థంగా మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. దశమంలో గురుడు వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి పర్ఫెక్ట్గా యోగిస్తాడు ఆయన. అంతేకాకుండా సిఏ అంటారు సరే, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా, వాళ్ళకి ఆడిటర్స్గా, స్టాట్యుటరీ గవర్నమెంట్ ఆడిటర్స్గా బాగా డెవలప్ అవుతారు. యాస్ట్రాలజీ ఉంది కదా, యాస్ట్రాలజీ విద్య, యాస్ట్రాలజర్స్గా మీరు బాగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా కన్యా రాశి వాళ్ళకి కేతు ప్రభావం కూడా బాగుంది కాబట్టి వాళ్ళు విదేశాలు వెళ్ళడము, అయితే దైవ దర్శనాలు చేసుకుంటూ ఉండడము, ఎక్కువగా దేవుడికి దర్శనాల కోసము, అన్నదానాల కోసము, అనేక రకాల దానాల కోసము డబ్బులు ఖర్చు పెడతారు తప్ప అనవసరమైన ఖర్చులు మాత్రం ఉండవు. తులారాశి వారికి ఈ నెల మొత్తం కూడా, వారం మొత్తం కూడా చాలా బాగుంది. పైగా కొత్త సంవత్సరం కూడా వస్తుంది కదా, ఆ కొత్త సంవత్సరం కూడా మీకు చాలా బాగుంటుందండి. ఇందుకు ముఖ్యంగా గురు దృష్టి మీ రాశి ఉండడం వలన తెలివితేటలుగాను, యాక్టివ్గా ఉండడంలో మంచి ధనప్రాప్తి కలగడము, విద్యాబుద్ధి కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. తృప్తిగా, ఆనందంగా, యాక్టివ్గా ప్రయాణాలు చేస్తూ అద్భుతంగా మీరు ఉంటారు. అంతేకాకుండా బుధుడి ప్రభావం కూడా ఎక్కువగా మాట్లాడిస్తుంటారు. మీరు ఎక్కువగా మాట్లాడతారు. ఈసారి కంటిన్యూస్గా టాకింగ్ ఉంటుందండి. బుధుడు ద్వితీయ వలన ఎవరికైనా సరే బాగా మాడతారు. ధనప్రాప్తి కలుగుతుంది, కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా భరతనాట్య చేసేవారికి, అంటే నాట్యంలో ఉన్నవారికి, గాయకులకి విద్య బాగా వస్తుంది. బాగా పాట పాడే శక్తి, పాటలు పాడతారు మీరు ఎక్కువగా. యాంకరింగ్ వృత్తిలో కూడా మీరు ఉంటారు. అలాగే యూట్యూబ్ ఛానల్స్ కూడా యాంకరింగ్గా మీరు చాలా వృద్ధి చెందుతారు. ధనప్రాప్తి ఈ వారంలో చాలా బాగుంది. పైగా కొత్త సంవత్సరం కూడా వస్తుంది కాబట్టి ఫైనాన్షియల్గా బాగా డెవలప్ అవుతారు. రవి కుజులు బ్రహ్మాండంగా ఉన్నారండి. అంటే ఏంటంటే ధైర్యం, రోగ నిరోధక శక్తి ఉండడము, స్వయం కృషితో బాగా డెవలప్ అవ్వడము, అంతేకాకుండా రాజస లక్షణాలతో టీవీగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు, భూములు కొనుక్కుంటారు, వాహన యోగం ఉంటుంది, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటూ ఉంటారు, మీ తమ్ముళ్ళని చెల్లెల్ని బాగా చూసుకుంటూ ఉండడము, వృద్ధి కలగడము, అంతేకాకుండా మీకు పనులందు పట్టుదల బాగా ఉండడము, చాలా వృద్ధికర బ్రహ్మాండంగా ఉందండి. కానీ పంచమ స్థానంలో రాహు ఉండడం, గురుదృష్టి ఉండడం వలన, కురుదృష్టి కూడా వలన మీకు సంతానంలో చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. సాఫ్ట్వేర్ కాదండి, స్వయం కృషి, మీకు ఇంకొక స్వయం కృషి పక్కపడదు. ముఖ్యంగా పంచభావం కాబట్టి మీరు, అంటే మీలో కొంతమందికి సినిమా రంగం అని, టెలివిజన్ రంగం అని మీలో ఉంటారు కదా కొంతమంది, వాటిలో అక్కడ సాహిత్య రంగంలో బాగా రాణిస్తారు. మీరు సాహిత్య రంగం అంటే బాగా ఇష్టం, అద్భుతంగా రాణిస్తారు. మీరు సినిమా కళారంగం అంటే మీకు బాగా ఇష్టం. నటనలో అవకాశాలు రావడానికి అవకాశాలు చాలామందికి ఉన్నాయి. అంతేకాదండి, మీరు ఆరభావం శని ప్రభావం కూడా మీకు గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కానీ, ఆ టచెస్ అంటే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు, అటువంటి వాటిల్లో మీరు ఉండడము, అలాగే రాజకీయ రంగంలో ఉండడము, అలాగే శనీశ్వరుడు వలన శత్రు భయం లేకుండా, రుణ భయం లేకుండా శత్రువుల మీద విజయం సాధించడము, ఇవన్నీ మీకు ఉండడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా ఉంది. ముఖ్యంగా మీ ఇంట్లో శుభకార్యాలు, ధర్మకార్యాలు ఇంకా ఈ నెల నుంచి, జనవరి నెల నుంచి బాగా స్టార్ట్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ మీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్య భద్రత అనేది ఇంపార్టెంట్. అంతేకాకుండా మీ రాశికి భాగ్యస్థానంలో గురుడు చాలా బాగున్నాడండి. భాగ్యంలో గురుడు ఉన్నాడంటే విదేశ పర్యటన, వ్యాపారాభివృద్ధి, దైవ దర్శనాలు, శివాభిషేకాలు, చదువులో ఆటంకాలు లేకుండా బాగా సక్సెస్ అవ్వడాలు, ఉన్నతమైన విద్యరీత్యా విదేశాలు వెళ్ళడాలు, ఆడిటర్స్ గాను, అంటే సిఎంఏ చదివే ఆడిటర్స్ గాను, అంతే గవర్నమెంట్ సంబంధించినటువంటి బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారు గాను, విద్యా సంస్థలో ఉన్నవారు గాను, ఇలా మీరు బాగా రకరకాలుగా మీరు బాగా డెవలప్ అవ్వడానికి, మీరు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ రంగ బిజినెస్లు బాగా డెవలప్ అవ్వడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. గురు ప్రభావం థర్డ్ భావానికి పర్ఫెక్ట్గా చాలా బాగుంది. భాగ్యస్థానం కూడా బాగుండడం వల్ల తీర్థయాత్రలు చాలా బాగా చేస్తారు. ప్రొఫెషనల్గా మీరు థ్రిల్లర్, అంటే మీకు బాగా ఉద్యోగ ప్రాప్తి బాగా సక్సెస్ అవ్వడము జరుగుతుందండి. ఉద్యోగాల్లో భద్రత, ఉద్యోగాల్లో అభివృద్ధి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, అంటే సాఫ్ట్వేర్ అంటే ప్రైవేట్ రంగ సంస్థలు కూడా చెప్పచ్చండి.
చాలా బాగుంది. లాభాలు అధికంగా వస్తాయండి. ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ మీకు. డబ్బులు లేవురా బాబోయ్ అని అనరు. అంటే కొంతమంది వాళ్ళ జాతకాల రీత్యా ఉంటుందేమో తప్ప కేతువు లాభస్థానం ఉండడం వలన ఎప్పుడు నిరంతరము మీ తాతయ్య గారు కూడా బౌండరీ చేస్తుంటాడు ఆయన. తాతగారులకి అమ్మ, నాన్న, మీ అమ్మగారికి నాన్న, సో మీ తాతయ్య గారు, సో అది పక్కన పెడదామంటే వెంటనే తాతయ్య గారికి చాలా అద్భుతం. ఇంకా చెప్పాలంటే ఈ కేతు ప్రభావం వలన గణపతి సంబంధించిన పూజలు, దర్శనాలు, సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు జరుగుతాయి. మీకు ఏదేమైనా లాభాలు రావాలి. ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా మీరు రాశిలో బుద్ధుడు ఉండడం వలన బుద్ధి బలంతో అన్ని పనులు సక్సెస్ చేసుకుంటారు. కొద్దిగా సీక్రెసీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే మీ యొక్క విషయాలు అన్నిటినీ బహిర్గతం చేయరు. ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు. అది గ్రేట్ కదండి. లొడలొడ మాట్లాడుకుంటూ ఉండడం కంటే బాగుంది. ఏదేమైనా సెకండ్ భావంలో అంటే మీకు ఈ వారం మొత్తం కూడా ధనప్రాప్తి, అదృష్టము, ఐశ్వర్యము, వేళపట్ట భోంచేయడాలు, అంతేకాకుండా బతుకుల వలన కూడా సినిమా రంగంలో ఆపర్చునిటీస్ ఎక్కువగా మీరు పాటలు పాడడము ఉంటుంది కదా. గాయకులకి నృత్య కళాకారులుగా ఉండడము, గురుదృష్టిలో ఉండడం వలన మీ చక్కటి భోజన వసతులు కలగడము జరుగుతుందండి. బహుశా మీ ప్రోగ్రామ్స్ రీత్యా విదేశాలకు వెళ్ళడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుటుంబం వృద్ధి, కుటుంబంలో ప్రాముఖ్యత మీకు ఎక్కువ ఉంటుంది. కంటిన్యూస్గా మాట్లాడే శక్తి కూడా మీకు భగవంతుడు మీకు ఇచ్చాడు. మీరు హార్సెస్ కూడా కొనుక్కుంటారండి, గుర్రాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అశ్వ సంపదని మీరు పెంచుకుంటారు. మీరంటే కొంతమంది జాతకాలు ఉంటాయండి అవన్నీ. మన లోకల్ కొంతమంది తెలియకపోవచ్చు, కానీ చాలామంది నేను కొంతమంది ఫోన్ కూడా చేస్తుంటారు నాకు. ఈ అశ్వ సంపద గురించి చెప్తున్నప్పుడల్లా అశ్వాలు మాకు ఉన్నాయి సార్, అశ్వాల మీద మేము ప్రయాణం చేస్తుంటామని కొన్ని సందర్భాల్లో చేసిన ఫోన్ చేసే కారణం కూడా ఉన్నాయి. సో అందరికీ నాలాంటిగా అసలు ఉండదు అనుకోండి. కొంతమంది మాత్రం నా మీద చెప్పుకోవాలి కూడా చెప్పుకున్నాను. సో కాబట్టి అశ్వ సంపద బాగుంటుంది. ఏదైనా ధన ప్రాప్తి ఈ వారంలో బాగా ఎక్కువ ఉంది. మీకు తెలివిగా, ఆనందంగా, తృప్తిగా, సంతోషంగా ఉంటారు. పైగా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొనుక్కుంటారు కూడా. మీకు విద్యలో కూడా రాణిస్తారు. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. రైతులు కూడా పంటలో నష్టం రాకుండా సక్సెస్ రేట్ ఉంటుంది. పంచమ స్థానం అంటే మా శనీశ్వరుడు. శనీశ్వరుడు వలన మీకు సంతానం విషయంలో ఆలస్యం అవ్వడము ఉంటుంది. కానీ రాజకీయ రంగంలో పదవులు వస్తాయండి. పంచమ శని ఉంటే రాజకీయ రంగంలో కూడా పదవులు రావడానికి ఆలస్యమైన పదవులు వస్తాయి వాళ్ళకి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో మీకు లాసులు రావడానికి అవకాశం ఉంది. కానీ భార్యాభర్తల విషయంలో కూడా చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా చక్కగా మీరు ఉంటారు. అష్టమ స్థానానికి 4 గ్రహాలు దృష్టి ఉంది కాబట్టి అష్టమ స్థానంలో కూడా గురుడు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా బాగుంటారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో పదవులు రావడము, అలాగే శత్రుభయం లేకుండా బాగా ఉండడము, శత్రువులు మిత్రులు అవ్వడము, సేవాకార్యం ఉండడము, ముఖ్యంగా లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో అంటే కోర్టు సంబంధించిన విషయాల్లో మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంది. ఏదైనా భాగ్యస్థానం చాలా బాగుందండి. విదేశ పర్యటన, తీర్థయాత్రలు, బంగారు ఆభరణాలు, మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి పర్ఫెక్ట్. సాఫ్ట్వేర్ రంగాల ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు కూడా ఈ వారం అనుకూలవంతమని చెప్పచ్చు. ధనప్రాప్తి కలగడము, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, మీరు అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ అవ్వడం కూడా అవకాశాలు ఎక్కువ. చాలా బాగుందండి. అందుకని మీరు అనుకున్నట్టుగా జరగాలనుకుంటే ప్రొఫెషనల్గా మీరు గణపతి ఆరాధన గణపతి పూజ చేసుకుంటూ, అంటే పౌర్ణమి తెలుసు కదా, పౌర్ణమి నుండి చవితి పూట చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మీకు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోండి. ఏదేమైనా సుబ్రహ్మణ్య స్వామి పూజల వల్లనే అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. ధనుర్రాశి గారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ఎందుకంటే 4 గ్రహాలు మీ రాశిలో ఉండడం వలన మంచి ఫలితాలు ఉంటాయండి. మీ రాశిలో అంటే ధనురాశిలో ఉండడం వల్ల, గురుదృష్టి కూడా ఉండడం వల్ల తెలివితేటలుగా ఉండడము, మంచి శరీరం వేడిగా ఉండడము, రోగ నిరోధశక్తి కలిగి ఉండడము, పట్టుదలతో స్వయం కృషితో బాగా డెవలప్ అవడము, బుధ శుక్ర వలన మీ వ్యాపార అభివృద్ధి బాగా డెవలప్ అవడము, అంతేకాకుండా భూములు, వాహనాలు కొనుక్కోవడము, రాజస లక్షణాలు కలిగి అదృష్టం బ్రహ్మాండంగా ఉండడము, వేడి శరీరం కలిగి ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎంత టీవీగా ఉన్నారండి. అంతేకాకుండా మీకు కుజ శుక్రుల కాంబినేషన్ వల్ల కూడా మీకు క్రీడల్లో రాణించడము, లలిత కళ పట్ల ఇంట్రెస్ట్ ఉండడము, ముఖ్యంగా కుజుడితో కలిసినటువంటి రవితో కలిసి శుక్రుడు ఉండడం వల్ల కూడా మీకు మంచి నాలెడ్జబుల్ పర్సన్ అని చెప్పచ్చండి. అంటే యాక్చువల్గా ఏంటంటే మీరు మ్యాథమెటిషియన్ గాను, అలాగే మీరు ఆడిటర్స్ గాను, మీరు రవి బుధ కుజ శుక్రుల కాంబినేషన్ డాక్టర్స్ గాను మీరు బాగా సక్సెస్ అవుతారు. డాక్టర్స్గా బాగా షైన్ అవుతారండి. ప్రయాణాలు చేస్తుంటారు, దగ్గర ప్రయాణాలు చేస్తుంటారు, మీ తమ్ముళ్ళని కలుస్తుంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటుంటారు. అంత బాగుందండి. వాహన ప్రాప్తి కలగడానికి రాహు గురుదృష్టే కదా, అది ఉండడం మీకు అంత అన్నట్టుగా చాలా బాగుందండి మీకు. అంతేకాకుండా పనులందు పట్టుదల, శ్రద్ధ, పట్టుదల ఇవన్నీ ఎక్కువ. ధైర్యం, ముందుకు వెళ్ళిపోవడం బాగుంటుంది. ఫారిన్ కంట్రీస్ శనీశ్వరుడు తీసుకెళ్తాడు మిమ్మల్ని. ఖచ్చితంగా ఫారిన్ వెళ్తారు మీరు.
అవకాశాలు ఉన్నాయండి. మీ జాతకాలు రీత్యా రాహు కనెక్ట్ అయ్యి ఉండాలి కూడాను. సో అది ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఏంటంటే శనీశ్వరుడే మీకు చతుర్థ భావం ఉండడం వల్ల చదువులో ఆటంకాలు, ఆలస్యాలు, డెవలప్మెంట్ కాకుండా చేయడాలు, మీ తల్లిగారికి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ చేయడాలు ఇవన్నీ ఉంటాయి. రైతులకు కూడా నష్టాలు రావడానికి అవకాశం ఉందండి. ఏదైనా సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యాపార అభివృద్ధి ఉంటుంది. మీకు గౌరవ మర్యాదలు ఎక్కువ ఉంటాయి, జనాకర్షణ ఎక్కువ. స్పోర్ట్స్ రంగంలో మీరు బాగా రాణిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. సినిమా రంగం, కళారంగంలో కూడా మంచి అభివృద్ధి ఉంటుందండి మీకు. అంతేకాకుండా మీ దాంట్లో కొంతమందికి మాత్రం పదవులు, పొలిటికల్ రంగంలో పదవులు రావడము ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీ హెల్త్ ఇష్యూస్ జాగ్రత్తగా చూసుకోండి. హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు రావడానికి అవకాశం ఉంది. ఆరో భావాన్ని సరి చూస్తారు కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదేమైనా మీకు వివాహ వేడుకలు, వివాహ శుభకార్యాలు, వివాహాలు కుదరడాలు మీ ఇంట్లో జరగబోతున్నాయి. ఈ జనవరి నెలలో జరుగుతాయండి. డెఫినెట్గా పెళ్ళిళ్ళు కూడా అవుతాయి. అంతేకాకుండా భార్యాభర్తల యొక్క అనురాగం బాగా ఉంటుంది. ఒకళ్ళ పట్ల ఒకళ్ళ అదృష్టం ఉంటుంది. ఏదైనా భాగ్యస్థానం కేతు ఉన్నాడు కాబట్టి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు మీ జాతకాలు. అంతేకాకుండా విద్య రీత్యా, వ్యాపారాల రీత్యా, షూటింగ్ల రీత్యా కూడా విదేశాలు వెళ్ళడం ఖాయము. అంతేకాకుండా తీర్థయాత్రలు బాగా చేస్తారండి మీరు, అందులో డౌటే లేదు. అంతేకాకుండా మీరు చేస్తున్న వ్యాపారాల అభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగంలో పర్ఫెక్ట్గా ధన సంపాదన ఉంటుంది. కానీ మీ ఉద్యోగపరంగా మాత్రము చాలా కష్టపడితే తప్ప మీరు సక్సెస్ అవ్వలేరు. ఎందుకంటే 10th హౌస్ లార్డ్ బుధుడు అయ్యాడు కదండి, చతుర్థ భావంలో ఉన్నాడు కదా, అది కూడా ఒక విధంగా ఫారిన్ కంట్రీస్ లెక్క. 10th హౌస్ లార్డ్ బాగున్నప్పటికీ శని దృష్టి ఉంది కాబట్టి మీకు చేస్తున్న ఉద్యోగాల్లో ఆలస్యం అయిపోవడాలు, అంటే మీ ఉద్యోగాల్లో ఆలస్యం అవ్వడం, డెవలప్మెంట్ తక్కువ ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ అయి ఉంటే వాటిల్లో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఉద్యోగాలు పోవడమో, ఉద్యోగాల వల్ల ట్రాన్స్ఫర్స్ అయిపోవడమో జరుగుతుంది. ఏదేమైనా లాభాలు అధికంగా మీకు రావడానికి అవకాశం ఉందండి. ఫ్లో ఆఫ్ మనీ మీకు బాగుంది. విష్ణు దర్శనాలు, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాలు మీకు జరుగుతున్నాయి. అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన జరగడానికి అవకాశం ఉంది. బహుశా నేను అనుకోవడం మీరు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ధనుర్రాశి వాళ్ళకి బుధుడు 12 భావం ఉన్నాడు కదా, ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు, సన్మానాలు జరిగేది చేస్తూ ఉంటాడు, అనేక రకాలుగా మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. దైవ దర్శనాలకి, శుభకార్యాలకి డబ్బులు బాగా ఖర్చు పెడతారు. మకర రాశి వారికి ఈ వారం కూడా ధనప్రాప్తి కలుగుతుందండి. మీకు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ ధనం బాగా మీ చేతికి అందుతుంది. వేళపట్ట భోజన వసతులు పక్కాగా పర్ఫెక్ట్గా జరుగుతాయి. ధనప్రాప్తి కలుగుతుంది, కుటుంబంలో వృద్ధి, అంతేకాకుండా భోజన వసతులు, అంతేకాకుండా చక్కటి విద్య, ఆదరణ, బంగారు వస్తువుల ధరించడము ఇవన్నీ మీకు ఉంటాయి. ప్రయాణాలు, షార్ట్ జర్నీస్, నీటి మీద ప్రయాణాలు కూడా చేస్తుంటారు మీరు. ఆఖరికి మీ చెల్లెళ్ళని కలుస్తుంటారు, వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకుంటూ ఉంటారు. వార్తా సంస్థలో పనిచేసే వాళ్ళకి అద్భుతం ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కష్టించి పని చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. శ్రమ చేస్తుంటారు, ప్రతి పనులను శ్రమ చేస్తుంటారండి. పనులందు పట్టుదల, మీ పని అంటే ఇష్టం ఉండడము, శ్రద్ధగా చేయడము మీకు ఎక్కువ. ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. చదువులో ఆటంకాలు లేకుండా చాలా బాగుంటారు. అందుకే చూడండి 4th హౌస్లో 12th భావంలో ఉన్నాడు కదా, సో చదువు రీత్యా కూడా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. చదువు కోసం ఎంతైనా ఖర్చు పెట్టేస్తారు మీరు, అది కదండి లెక్క. అంతేకాకుండా వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ, వాహనాలు కానీ, భూములు కానీ వాటికి కూడా అంతే వెనకాడరు. ఖర్చు పెడదాం అంటారు, ఖర్చు పెడుతూనే ఉంటారు. కాబట్టి మీరు చూసుకోండి, చెప్తారు నాకు. సరే, అది పక్క పెడదామండి. మీ రైతులకు కూడా కొద్దిగా ఆటంకాలు ఎదురవడానికి అవకాశం ఉంది. కానీ రైతులకు కూడా ధనప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంటారు. మీరు సంతానం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఆచితూచి ముందడుగు వేస్తూ ఉండండి. సంతానం వల్ల ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ శత్రువుల వల్ల అపవాదాలు ఏముండవు. శత్రువుల భయం లేదు. రుణ భయాలు అంతకన్నా తక్కువ. రుణ బాధలు ఉన్నప్పటికీ కూడా మీరు సక్సెస్ అవుతారు. అంతేకాకుండా సేవకాచారం ఉంటారు. మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్న విజయం సాధించడానికి ఎక్కువ అవకాశం. మేనమామలు బాగుంటారు. ఎంత బాగుందండి, ధనప్రాప్తి కలుగుతుంది. వివాహ శుభకార్యాలు, వివాహ వేడుకలు త్వరలో మీ ఇంట్లో చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. కానీ మీ హెల్త్, మీ ఆరోగ్యం బాగా చూసుకోవాలి కదా, ఆరోగ్యం మహాభాగ్యం కదా. అందుకని మీరు హెల్త్ బాగుండాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దర్శనాలు చేసుకోవాలి. వినాయకుడికి, విఘ్నేశ్వరుడికి పౌర్ణమి వెళ్ళి చవితి పూట చేయించుకుంటే మరీ మంచిది. అలాగే పౌర్ణమికి ఆగి చవితి పూట చేద్దాం అనుకోకండి. ఎప్పుడు వీలుంటే అప్పుడు తెల్లవారుజామున అంటే మనం అప్పుడు లేస్తే అప్పుడు లేచి స్వామివారికి వినాయకుడు పూజ చేసుకోండి. ఆ రోజు ఆ వారం మొత్తం కూడా శుభాలే కలుగుతాయి.
విదేశ పర్యటన కూడా మీకు అవకాశాలు తక్కువగా ఉంటాయండి. అంటే తక్కువగా ఉంటే ఆలస్యం అయిపోతూ ఉంటాయి. చదువు రీత్యా విదేశాలు వెళ్ళాలన్నా స్టాంపింగ్ అవ్వకపోవడము, లేకపోతే వీసా రాకపోవడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీ మకర రాశి వాళ్ళకి మాత్రం ఉన్నాయి. కానీ మీ 9th హౌస్ లార్డ్ ఉన్నాడు కదా, బుధుడు ఉన్నాడు కదా, మీకు మిమ్మల్ని తీసుకెళ్తాడండి ఆయన. 12th భావంలో ఉన్నాడు కదా, 12వ భావంలో ఉన్న 9th హౌస్ లార్డ్ 12th హౌస్. డెఫినెట్గా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. 29th డిసెంబర్ తర్వాత నుంచి మీకు ఉంటుంది. అది పక్క పెడితే మీ మీ చేస్తున్న ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి ఉంటుందండి. ఎందుకంటే భాగ్యస్థానం ఓకే స్లోగా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా మీరు ఉద్యోగపరంగా బాగా డెవలప్ అవుతారు. బ్యాంకింగ్ రంగంలోనూ, గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లోనూ, విద్యా సంస్థలోనూ బాగా డెవలప్మెంట్స్ ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. బుధుడు వలన కూడా వ్యాపారాభివృద్ధి చక్కగా ఉంటుంది. వ్యాపారం బాగా తెలివితేటలా చేసుకుంటుంటారండి. ముఖ్యంగా విష్ణు దర్శనాలు చేసుకుంటారు. ఫుడ్ బిజినెస్లు, బంగారు బిజినెస్లు, అంతేకాకుండా వస్త్ర పరిశ్రమలు, వస్త్రాలు కొనుక్కోవడము, స్టేషనరీ బిజినెస్లు, బుధుడు కారకత్వంలో ఉన్నటువంటి బిజినెస్లు అన్నీ కూడా షైన్ అవుతాయి. ఫుడ్ బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయండి. రెస్టారెంట్లు బాగా డెవలప్ అవుతాయి. రెస్టారెంట్స్ బిజినెస్ పర్ఫెక్ట్గా బాగున్నాయి. ఈ వారం మొత్తం కూడా అధికమైనటువంటి ఖర్చులు కనిపిస్తున్నాయి. మీకు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా భూములు కొనడం కోసం, వాహనాలు కొనుక్కోవడం కోసం. కాకపోతే శని దృష్టి కుదురుకుంది కాబట్టి చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ గురు దృష్టి ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఖర్చులు మాత్రం కొద్దిగా ఎక్కువ ఉంటే కొద్దిగా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోండి. కుంభరాశి వారికి అద్భుతం అండి. ఫారిన్ యోగం ఉందని ముఖ్యంగా మీరు చెప్పాలి. ఫారిన్ వెళ్ళబోతున్నారు, వెళ్తున్నారు కూడా. అంతేకాకుండా ద్వితీయ భావాన్ని అంటే మీ రాశినే రాహు ఉన్నాడు. రాహు గురు దృష్టి వల్ల కూడా చక్కగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా మీకు మీరే సాటి. ముఖ్యంగా యాస్ట్రాలజికల్ డిపార్ట్మెంట్స్లో ఉన్నవారికి, యాస్ట్రాలజర్స్గా ఉన్నవారికి మంచి యోగవంతమైన కాలమే చెప్తారు బుధుడు వలన. సరే అది పక్క పెడదామంటే ఏదైనా మీరు అందంగా ఉండడానికి, తెలివిగా ఉండడానికి, బాగా ఆకర్షణ శక్తి ఉండడానికి అవకాశాలు ఎక్కువ. మీ చుట్టాలు, మీ బంధువులు, మీ స్నేహితులు మిమ్మల్ని చూడడానికి వస్తారు. కానీ మీ మాట పరుషమైన మాట పదజాలాల వలన మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ భార్యాభర్తలు కానీ కొద్దిగా నొచ్చుకుంటారంటే బాధపడతారు. అలాగే చదువులో కూడా ఆటంకాలు ఎదురవ్వడానికి, తల్లిగారిక ప్రేమ కానీ తక్కువ ఉండడానికి, ఆరోగ్యం కూడా తక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైతులకు కూడా పంటలో నష్టం అంత అద్భుతంగా ఏం లేదు. పంటలో నష్టం రావడానికి అవకాశం ఉంది. ఏదైనా మీ సంతానమే మీకు రక్ష, మీ అబ్బాయిలే మీకు రక్ష. మీకు ముందర అబ్బాయిలు పడతారండి. అంటే ప్రస్తుతం ఇప్పుడైతే అంటే ఈ వారంలో మీకు మగ సంతానం పుట్టడానికి అవకాశం ఉంది. మీ సంతానం మీకు రక్షగా ఉంటారు. మీ బాగోగులన్నీ మీ సంతానమే చూసుకుంటారు. అది కూడా మగపిల్లలు చూసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకు మగపిల్లలు చెప్తున్నారు రా అని అన్నారు అనుకోండి, గురు ప్రభావం వల్లే కదండి. అక్కడ బుధుడు ఉన్నా, శనీశ్వరుడు ఉన్నా, లేకపోతే ఎవరున్నా సరే నేను ఆడపిల్లలు కూడా చెప్తారనుకున్నా. కానీ సంతానం విషయం వస్తుంది కాబట్టి పంచమస్థానం ఆడపిల్లలు కూడా చెప్తారు. మంచిది, నాన్నగారిని చూసుకుంటుంటారు, అమ్మగారిని. సరే, సాహిత్య రంగంలో, కళారంగంలో మీరు బాగా డెవలప్ అవుతారు. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులుగా పేరు తెచ్చుకుంటారు మీరు. సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలో బాగా రాణించడము, రాజకీయ రంగంలో ఎదుగుదల ఉండడము, కొంతమందికి మంత్రి పదవులు కూడా రావడం బ్రహ్మాండంగా ఉందండి మీకు. అలాగే ఎదుటి వాళ్ళు పోషించే శక్తి, ధర్మకార్యాలు, శుభకార్యాలు చేస్తూ, మాట నేర్పరితనం ఉంటూ అల్లుకుపోతూ ఉంటారు, దూసుకుపోతూ ఉంటారు. కాకపోతే మీ భార్యాభర్తల విషయంలో, అన్యోన్య దాంపత్య జీవితంలో కానీ, అదే మనస్పర్ధలు కానీ రావడానికి చిన్న చిన్న అవకాశాలు మాత్రం ఉన్నాయి. దగ్గరకు వచ్చిన సంబంధాలు కూడా దూరం అవుతూ ఉంటాయి. ఏదైనా మీకు మోకాళ్ళ నొప్పులు, తొడల నొప్పులు, నడిచి అలాగే పాదాల నొప్పులు ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉందండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ మీ అష్టమాధిపతి కూడా బాగున్నాడు, భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా భాగ్యస్థానం వృద్ధి బాగుందండి. భాగ్య వృద్ధి అంటే వేదశాస్త్ర పండితులకి, అలాగే మీరు బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థలో ఉన్నవారికి వీళ్ళందరూ కూడా వ్యాపారాభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. చదువు రీత్యా విదేశాలు వెళ్ళడము, వ్యాపారాల రీత్యా విదేశ పర్యటన చేయడానికే ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. డెఫినెట్గా ఉన్నాయి. కానీ 10th హౌస్లో బుధుడు ఉన్నాడు కదండి. గవర్నమెంట్ సంబంధించిన వాటిల్లో ఉండడం, వ్యవహారాల్లో ఉండడము, అలాగే రాజకీయ రంగంలో ఉండడము, బుధుడి వల్ల ఫైనాన్స్ అంటాం కదా, ఫైనాన్స్ రంగంలో బాగా దూసుకుపోతూ ఉండడము ఇది జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం కదా, ఆ డిపార్ట్మెంట్స్లో పనిచేయడము, అలాగా మీకు బుధుడు బాగా ఉన్నాడండి. బ్యాంకింగ్ రంగంలో బాగా ధన సంపాదన చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా బాగా డబ్బు అంటే మీ వృద్ధి కలుగుతూ ఉంటుంది. మీరు సాఫ్ట్వేర్లో ఉన్నా, బ్యాంకింగ్ రంగంలో ఉన్నా,
ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసిన కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. లాభస్థానం, ఇలా డబ్బులు పోస్తారంటారు సరే, అంటే లాభస్థానాన్ని గురుడు చూడడము, లాభంలో రవి కుజులు, ఇంతకంటే ఏమైనా ఉందంటారా? కుంభరాశి వాళ్ళకి ధనప్రాప్తి బాగా కలుగుతుండలో సందేహం లేదు. బుధ శుక్రులు ఉన్నారు, వాహనము, గృహాలు, అలాగే ఆభరణాలు. అంతేకాకుండా రవి కుజులు ఉండడం వల్ల కూడా మీకు ముఖ్య 11వ భావం డాక్టర్స్ వల్ల క్రిటికల్ క్లినిక్స్ బాగా డెవలప్ అవడాలు, వ్యాపార అభివృద్ధి బాగుండాలి. సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డబ్బు సంపాదించుకుంటారండి. ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో భూములు బాగా అమ్ముడుపోతాయి అంటే సందేహం లేదు. డెఫినెట్గా అమ్ముడుపోతాయి. చంద్రమంగళ యోగంలో ఉన్నారు కదండి. చంద్రమంగళ యోగం, గురుమంగళ యోగం ముందు ఫస్ట్ పాయింట్. గురుమంగళ యోగంలో బ్రహ్మాండంగా ఉన్నారు. బుధ శుక్రుల వలన భూములు, సినిమా రంగంలో నటించడాలు, ధన ప్రాప్తి, చెప్పుకుంటే లేకపోతే బాగుందని ఫ్లో ఆఫ్ మనీ బాగుండము, లాటరీస్లో డబ్బులు కొట్టడము, అంటే లాటరీస్ అని కాదండి, అలా ఎక్కువ బాగా డబ్బులు సంపాదించుకుంటారు. చిత్ర పరిశ్రమలో వాళ్ళు ఉన్న వారికి, అంటే సినిమా రంగంలో ఉన్న వారికి బాగా డబ్బు రావడం అవకాశం ఉంటుందండి. వాళ్ళు సినిమా రంగంలో ఉంటే మాత్రము వాళ్ళ నిర్మాతలకి బాగా డబ్బు సంపాదించుకుంటారు. ధనప్రాప్తి బాగా ఉంది. కుంభరాశి వారికి ఈ వారంలో కొత్త సంవత్సరం కదా, చాలా అద్భుతంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉన్నట్టుగా ఉంది. ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. ఇప్పుడు మనం మీనరాశి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి శనీశ్వరుడే రాశిలో ఉన్నాడు. చికాకులు, కోపాలు, మనస్పర్ధలు, మొండితనము, కొద్దిగా శారీరక పీడ, శారీరక శ్రమ, కష్టపడి పనిచేసే తత్వం మీలో ఉండదా? ఉంది. అందుకనే బాగా ధన సంపాదించుకుంటారు. ఆర్థికంగా ఎదుగుతూ ఉంటారు మీరు, డౌటే లేదు. ఆర్థికంగా ఎదుగుదల మీ ఉద్యోగం ద్వారా, వ్యాపారాల ద్వారా, మీ స్వయం కృషి ద్వారా బ్రహ్మాండ సక్సెస్ అవుతారు. అంతేకాదండి, మీ చదువు విషయంలో ఏమాత్రం ఆటంకాలు ఉండవు. అంటే గురుడు చతుర్థ భావం ఉండడం వలన ఆయన 10th హౌస్ లార్డ్ 4th భావంలో బ్రహ్మాండంగా ఉంటే ఫారిన్ కంట్రీస్ చదువు రీచ్ వెళ్తారు. అలాగే భూములు, వాహనాలు, గృహసౌఖ్యము బ్రహ్మాండంగా ఉంటుంది. వేదశాస్త్ర విద్య కూడా బాగా వస్తుంది. గురుడు చతుర్థ భావంలో ఉన్నాడంటే వేదశాస్త్ర విద్య వచ్చి తీరుతుంది వాళ్ళకి. అంటే ఆ ఫీల్డ్లో ఉంటే అది నేర్చుకోవాలి అనుకుంటే డెవలప్మెంట్స్ ఉంటాయండి. ముఖ్యంగా బంగారాభరణాలు, వాహనాలు, గృహప్రాప్తి ఇందా చెప్పినట్టుగా అద్భుతంగా ఉంటుంది. మీకు రైతులకు కూడా బాగుంటుంది. ముఖ్యంగా మ్యూజిక్, సినిమా రంగంలో మ్యూజిక్ కళాకారులు ఉంటారు కదండి. తమన్ గారని, లేకపోతే మనం మణిశర్మ గారని, కోటి గారని, మనం సరదాగా వింటూ ఉంటాం కదా. వాళ్ళ పేర్లు చెప్పకూడదు అనుకోండి, అంటే ఇక్కడ ప్రస్తావన కాదు, అవసరం లేదు. కానీ వాళ్ళకు కూడా బాగుంటుంది, చెప్పడంలో తప్పలేదు. ఏదైనా సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. చక్కగా బాగా చదువుకుంటారు. సంతానం వలన డెవలప్మెంట్స్ ఉంటాయి. కొద్దిగా మీకు ఆ సంతానం పట్ల కొద్దిగా వేవరింగ్గా ఉంటుంది. ఆలోచనల ద్వారా మారిపోతూ ఉంటాయి. ఏదేమైనా మీకు వారం మొత్తం కూడా శత్రువుల వలన ఏ అపకారము జరగదు. అభయం ఉంటుంది. మీ కోర్టు కేసులో కూడా గెలవడానికి అవకాశం ఉంటుంది, లా రిలేటెడ్ సంబంధించిన విషయాలు. అంతేకాకుండా సేవకాజనం ఉంటారు. స్వయం కృషితో పైకి వస్తారు. కార్యసిద్ధి, ధైర్యం, వాహనాలు, గృహాలు అన్నీ ఉంటాయి. కానీ భార్యాభర్తల విషయంలో ఎప్పుడు తగాదాలే, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, మళ్ళీ కలిసిపోతుంటారు. అదే కదండి ప్రేమ అంటే. అది ఉండాలి, చక్కగా తిట్టుకోవాలి, కొట్టుకోవాలి, కలిసిపోతూ ఉండాలి, అంతే. అంతేకాకుండా దగ్గరకు వచ్చే సమాధానం మాత్రం ఆగిపోతూ ఉంటాయి. కానీ తలపుకు వచ్చే ధనయోగం మాత్రం బాగా ఉందండి. ధనయోగం మాత్రం అద్భుతంగా ఉంది. మీకు మీ మేనమామల ద్వారా కానీ, అయితే మీకు సడన్ గెయిన్స్ కానీ ఉండడానికి అవకాశం ఉండడము, కోర్టు సంబంధించిన లా రిలేటెడ్ సంబంధించిన విషయాలు విజయం కలగడము, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఉన్నతమైన విద్య రీచి విదేశాలు వెళ్ళడం ఖాయం. భాగ్యస్థానంలో బుధుడు 4th హౌస్ లార్డ్ అండ్ 7th హౌస్ లార్డ్ బ్యూటిఫుల్గా ఉన్నాడు. అంటే వ్యాపారాల ద్వారా, చదువు ద్వారా మీ వ్యాపార వృద్ధి కలుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, వస్త్ర పరిశ్రమలకి, స్టేషనరీ బిజినెస్ వారికి, బంగారు ఆభరణాలు, అంటే ఫుడ్ అంటే రెస్టారెంట్స్ అని చెప్పుకోవచ్చు ఇంగ్లీష్ సరదాగా. రెస్టారెంట్స్ వాళ్ళకి బుధుడు వ్యాపారం, ఏ వ్యాపారం చేసినా వ్యాపార వృద్ధి కలుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, ఫార్మా రంగం ఇవన్నీ బాగుంటాయి. సిమెంట్ పరిశ్రమలు పర్ఫెక్ట్గా ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటో తెలుసా అండి, మీ ప్రొఫెషన్ ఎక్స్ట్రాడినరీగా ఉందండి. అంటే బహుశా ఈ కొత్త సంవత్సరంలో మీకు ప్రమోషన్స్ రావడం ఖాయం, కొత్త ఉద్యోగాలు రావడం ఖాయం, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు రావడం కూడా మీకు అవకాశాలు ఎక్కువ. నా సొంత గతం కాదండి, రీజన్ చెప్పమంటారా? ఎందుకంటే రీజన్ ఏంటంటే దశమస్థానంలో రవి కుజులు ఉన్నారంటే మీకు తెలియదేముంది, గురుదృష్టి ఉందంటే మీకు తెలియదేముంది. సరే తెలియదేముందంటే ఏంటంటే రవి కుజులు ఉన్నారంటే గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల్లో ఉంటారు. సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, ఫారెస్ట్రీ ఆఫీసర్లు అంటారు కదా, గ్రూప్స్ రాస్తుంటారు. వాళ్ళకి అద్భుతంగా గురుదృష్టి ఉంది కదండి దశమస్థానానికి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి రియల్గా బ్రహ్మాండంగా ఉంటారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డెవలప్ అవుతారు. అంతేకాకుండా పొలిటికల్ రంగం,
పొలిటికల్ రంగంలో రవి కుజులు ఉండి గురుదృష్టి ఉండి పక్కన బుధుడు కానీ శుక్రుడు కానీ ఉంటే బాగా డెవలప్ అవుతారు వాళ్ళు, పదవులు వస్తాయి, అంటే ఆదాయ వనరులు పెరుగుతూ ఉంటాయి. బుధ శుక్రుల వల్ల భూములు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు, అనేక రకాలుగా అదృష్టం మీతోనే ఉందండి. సరే, ఒక్క దశమ స్థానంలో 4 గ్రహాలు ఉండము, గురుదృష్టి ఉండడం వల్ల ఫైనాన్స్ రంగంలోనూ విద్యా సంస్థలోనూ అలాగే బాగా ఎక్కడ ఏ జాబ్ చేస్తున్నా ఆ జాబ్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. లాభంలో వైభవంలో రాహుని అనుకోండి, పీడ, శరీర పీడ, గృహంలో నష్టాలు, చిన్న చిన్న బాధలు, ఆర్థికంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ భయపడకండి, అన్ని రంగాల్లోనూ మీరు ముందే ఉంటారు. సో మీనరాశి వాళ్ళకి చాలా అదృష్టం ఏంటంటే భాగ్యంలో బుధుడు, దశమంలో ఎంతమంది ఉండడం వల్ల మీరు కూడా చక్కగా గుర్రాలు కొనుక్కోండి, హార్స్ రైడింగ్ చేస్తుంటారు మీరు, అశ్వ సంపద కూడా ఉంటుంది మీకు, అశ్వాల మీద కూడా మీరు బాగా తిరుగుతుంటారు. ఏదేమైనా ఈ వారం మొత్తం అదృష్టము, కొత్త సంవత్సరం మీకు అదృష్టంతో ఆనందంతో తృప్తిగా మొదలవబోతోంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ. నేను ఆది ఆస్ట్రాలజీ మంది ఆది ఆస్ట్రాలజీ నుంచి నేను జాతకాలు కూడా చెప్తూ ఉంటాను. మీరు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉంటే చాలండి. తప్పకుండా మన జాతకాలు చెప్పచ్చు. అంటే జాతకాల ప్రాబ్లమ్స్, ఎంబీబీఎస్ సీట్ వస్తుందా, ఇంజనీరింగ్ విభాగాల్లో విదేశాలు వెళ్తారా, లేకపోతే మీరు వివాహాలు కానీ కుదరడము, అలాగే జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్లో ఉంటాయా, అలాగే పలు రకాలుగా బిజినెస్ ఎలా డెవలప్ అవుతాము, రాజకీయ రంగంలో కూడా మనం వెళ్ళొచ్చా, ఇవన్నీ కూడా జాతకాల్లో ఉంటాయండి. తప్పకుండా నేనే చూస్తూ ఉంటాను, నేనే మీ పర్సనల్గా మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ ఇలా షూటింగ్లో కనుక నేను ఉంటే మీరు వాట్సాప్లో కూడా మీరు మెసేజ్లు పెట్టండి, తప్పకుండా నేను వాట్సాప్లో చూసి మీకు ఫోన్ తప్పకుండా మరీ చేస్తాను. అంతేకాకుండా మనం ఈ గృహప్రవేశ ముహూర్తాలు, పెళ్ళిళ్ళ ముహూర్తాలు, అలాగే మ్యాచ్ మేకింగ్ అంటాం కదా, అంటే వధూవరుల జాతకాల పరిశీలన, అది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఒకటి చేస్తాను నేను. అలాగే మీరు ఒకవేళ ఏదైనా అవకాశం చెప్పించుకోవాలనుకుంటే మాకు కింద నెంబర్ కనిపిస్తుంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589 7075389589. నేను తప్పకుండా మీ ఫోన్ లిఫ్ట్ చేస్తాను. అంతేకాదండి, వాస్తు సంబంధించినటువంటి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఏదైనా ఉన్నా సరే నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా ఫోన్లోనే కూడా నేను ఈ పరిష్కార మార్గాలు చెప్పగలను. ఈ వారం మొత్తం కూడా అంటే డిసెంబర్ 28 నుంచి 3 జనవరి వరకు కూడా మనం ముఖ్యంగా పూజించవలసిన దేవుడు, ఈ మార్గశిర మాసం అయిపోయింది కాబట్టి పూజించవలసిన దేవుడు విష్ణుమూర్తి, అలాగే అయ్యప్ప స్వామి. స్వామియే శరణం అయ్యప్ప అంటాం కదండి. ఆ స్వామిని పూజించడం వలన సకల దోషాలు పరిహారం అయ్యి సకల శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, ఈ నెల మొత్తం కూడా సూర్యభగవాన్ ఆరాధన కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. సో సూర్యభగవాన్ని పూజించడం వల్ల, అలాగే అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని కలువ పువ్వులతో పూజించడం వలన, విష్ణు సహస్రనామాలు చదువుకోవడం వలన, అంతేకాకుండా శివుడికి అభిషేకాలు కూడా చేయించుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయండి. సో ఈ విధంగా మనకి అందుబాటులో ఏది ఉంటే అది చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా అంటే డిసెంబరు, జనవరి నెల మొత్తం కూడా మనం స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామిని పూజించడం వలన సకల శుభాలు కలిగి ఎటువంటి దృష్టి దోషాలు కానీ, ఎటువంటి దోషాలు కానీ, కళ్యాణాలు అవ్వకపోతే కళ్యాణాలు అవ్వడం కానీ, అలాగే మీకు తెలియదే ఉంది అయ్యప్ప స్వామిని పూజించడం వల్ల. నేను కూడా వెళ్ళానండి, ఎరిమేలు వెళ్ళాను, 5 times వెళ్ళాను. సో ఇలా చేసుకోవడం వల్ల కూడా చాలా చాలా మంచి ఫలితాలు ఆ అయ్యప్ప స్వామియే మనందరికీ ఇస్తాడు. డిసెంబర్ 30వ తారీఖుని వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి వస్తుందండి. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి పాలసముద్రమే ఉండి మనందరి దేవతలందరికీ, ముక్కోటి దేవతలందరికీ కూడా ఆయన దర్శనం ఇస్తారు. మనకందరికీ తెలిసిందే. సో మనం ఆ రోజుని కనుక తెల్లవారుజామున లేచి తలారా స్నానం చేసి, తలంట పోసుకోకూడదు, తల మీద స్నానం చేసి మంచి బట్టలతోటి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయని, మళ్ళీ జన్మంటూ ఉండకుండా ఉండాలని, స్వామి యొక్క మనం ఆశీస్సులు పొందాలని తప్పకుండా చెప్తాం. అంతేకాకుండా ఈ రోజు కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం ఉంటే చాలా మంచిది, చాలా చాలా మంచిది. ఎందుకంటే ఏకాదశి పూట ఎవరైతే ఉపవాసం ఉంటారో నరక భయం ఉండదని, యమధర్మరాజు బొట్లు కానీ మన దగ్గరికి రారని ఏకాదశికి అంత పవర్ ఉంది.
అందుకని ఏకాదశి ఉపవాసం ఉండడం చాలా గ్రేట్. అందున వైకుంఠ ఏకాదశి వచ్చింది కాబట్టి మనకి ఈ నెల మాత్రం డిసెంబర్ నెల ఆఖరిలో సో తప్పకుండా ఎవరికి ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆ మాత్రం పూజలు చేసుకోవడము. ఒకవేళ తెల్లవారుజామున లేవలేకపోయినా లేవాలి. ఒకవేళ ఆలస్యమైనా కూడా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి విష్ణుమూర్తిని అంటే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము భాగ్యము చేసుకోవాలండి ఆ రోజు. ముఖ్యంగా విష్ణుమూర్తి తులసి దళాలు చాలా ఇంపార్టెంట్. తులసి మాల స్వామివారికి సమర్పించడం చాలా ఉత్తమమైన లక్షణం అనమాట. సో కాబట్టి స్వామివారికి తులసి దళం ఇవ్వడం వల్ల ఎంతో ప్రీతి చెంది సకల శుభాలు కలిగేటి చేస్తుంటాడు స్వామివారు, వెంకటేశ్వర స్వామివారు. ఆయన మనకి అన్ని శుభాలు కలుగజేస్తారు. అంతేకాకుండా లక్ష్మి, స్థిరమైన లక్ష్మి కూడా మన ఇంట్లో కూడా ఉండేట్టుగా ఆయన స్వామి మనకి ఆశీస్సులు కూడా ఇస్తారు. అందుకే చూడండి, మనం వెంకటేశ్వర దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారు కూడా లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ సహస్రం కానీ అమ్మవారి కలవ పూలతో కానీ పూజించడం వల్ల, ఎర్రని మందార పువ్వులతో పూజించడం వల్ల కూడా స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుందంటాం కదా. అలాగా మీరు కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ఈరోజు మాత్రం అంటే ఈరోజు అంటే 30వ తారీఖుని మన వైకుంఠ ఏకాదశి కదండి, పేరులోనే ఉంది కదా వైకుంఠ ద్వారం, వైకుంఠ దర్శనం నేను చిన్నప్పటి నుంచి చేసుకుంటున్నా. సో అలా చేసుకోవడం చాలా మంచిదండి. ఏమాత్రం అవకాశం ఉన్నా, తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ ఒక్కరోజు తెల్లవారుజామున లేచి స్వామివారికి అంటే లేచి స్నానాలు చేసుకొని మంచి బట్టలు ఉతికిన బట్టలతోటి స్వామివారి దర్శనానికి వెళ్ళండి. స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి, ఆశీస్సులు పొందండి. ఉత్తర ద్వారం, కుబేర ద్వారం అంటే మోక్షం మళ్ళీ పుట్టకుండా స్వామివారి మనల్ని అనుగ్రహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ శుభాలు కలగాలని నేను మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటున్నాను.